రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల స్థిరమైన ఆదాయం రావాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా పలు చిన్న పొదుపు పథకాలను అందిస్తోంది. వాటిలో పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఈ రెండు పథకాలలో కూడా కనీసం 1000 రూపాయలతో పెట్టుబడి ప్రారంభించవచ్చు. అయితే గరిష్ట పెట్టుబడి పరిమితి మాత్రం వేర్వేరుగా ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ POMISలో ఒకే వ్యక్తి పేరుతో ఖాతా తెరిస్తే గరిష్టంగా 9 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ SCSSలో గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ పథకం ప్రధానంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి కోసం రూపొందించారు. కొన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం 55 నుంచి 60 ఏళ్ల మధ్య రిటైర్ అయిన వారు కూడా ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ రెండు పథకాల మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు, కానీ వడ్డీ రేటు, వడ్డీ చెల్లింపు విధానం మాత్రం భిన్నంగా ఉంటుంది. POMISలో ప్రస్తుతం ఏడాదికి 7.4% వడ్డీ లభిస్తుంది. ఇందులో వచ్చే వడ్డీ మొత్తాన్ని ప్రతి నెల ఖాతాలో జమ చేస్తారు. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా 15 లక్షల పెట్టుబడి పెడితే నెలకు సుమారు 9,250 రూపాయలు, అంటే ఏడాదికి 1.11 లక్షల ఆదాయం పొందవచ్చు. ఇక SCSSలో ప్రస్తుతం ఏడాదికి 8.2% వడ్డీ లభిస్తుంది. అయితే ఇందులో వడ్డీని ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. గరిష్టంగా 30 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సగటున 20,500 రూపాయలు, అంటే ఏడాదికి సుమారు 2.46 లక్షల ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పన్ను ప్రయోజనాలు విషయంలో SCSSకు స్పష్టమైన ఆధిక్యం ఉంది. POMISలో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్నులో ఎలాంటి మినహాయింపు ఉండదు. అలాగే ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై కూడా పన్ను వస్తుంది. అయితే SCSSలో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ రెండు పథకాలలో కూడా 5 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తి కాకముందే డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. అయితే అందుకు ప్రభుత్వం నిర్ణయించిన పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఖాతా తెరిచిన 1 సంవత్సరం పూర్తి కాకముందే ఈ రెండు స్కీమ్లలో ఏది మూసివేయడానికి అవకాశం ఉండదు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ వడ్డీ, 30 లక్షల వరకు పెట్టుబడి అవకాశం, పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాల కారణంగా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ SCSS రిటైర్డ్ వ్యక్తులకు మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రతి నెల క్రమం తప్పకుండా ఆదాయం రావాలని కోరుకునేవారు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ POMISను ఎంచుకోవచ్చు. అలాగే తమ అవసరాలను బట్టి కొంత మొత్తాన్ని SCSSలో, మరికొంత మొత్తాన్ని POMISలో పెట్టుబడి పెట్టి సమతుల్యంగా ఆదాయం పొందే అవకాశం ఉంది.